సంక్రాంతి తర్వాత రైతు భరోసా బీఆర్ఎస్ మారిచులు మాయా మాటలను నమ్మొద్దు. సో బీఆర్ఎస్ మారిచులు సో వాళ్ళు ఏ మాటలు చెప్పినా నమ్మొద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో సంక్రాంతి తర్వాత ఎలాగైనా సరే రైతు భరోసా ఇస్తామని చెప్పి చెప్తారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసినాం చాలా డిలే అయిపోయింది. సో ఆల్రెడీ ఒక పంట అయిపోయింది, అయినా సరే రైతు భరోసా రాలేదు. కానీ సంక్రాంతి తర్వాత రైతు భరోసా చేస్తామని చెప్పారు. 16,000 కోట్లు మిగులు రాష్ట్రం, 7 లక్షల కోట్ల అప్పుల పాలు. సో బీఆర్ఎస్ హయాంలో 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు సో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సో దాన్ని 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. సన్నాలకు 500 బోనస్ చెల్లిస్తున్నాం. రాష్ట్రంలో తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ రకాల మేలు. సో హెచ్ఎంటీ రకాల ఇలాంటి పంటలు పండించాలని చెప్పేసి రైతులకు నిన్న చెప్పారు. 4 విడతల్లో రుణమాఫీ పూర్తి. కిషన్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడే అర్హతే లేదు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. సో నిన్న కిషన్ రెడ్డి కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ప్రెస్ మీట్ అనేది పెట్టి సో కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే చార్ట్ షీట్ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలపైన 6 గ్యారెంటీలు 66 హామీలు అని చెప్పేసి ఇవన్నిటిపైన ఒక చార్ట్ షీట్ కూడా రిలీజ్ చేసి సో దానిపైన కూడా నిన్న రేవంత్ రెడ్డి కమెంట్ చేశారు. సో సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తామని, దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలను ఖరారు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలోనూ దీనిపై సంపూర్ణంగా చర్చిస్తామని అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు రేవంత్. రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సన్నాలకు 500 బోనస్ చెల్లిస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డు లేని వారికి సైతం 4 విడతల్లో సో ఇప్పటికే సన్నాలకు బోనస్ చెల్లిస్తున్నామని చెప్పారు. సో ఎంతమందికి వచ్చినా ఎంతమందికి రాలే ఒకసారి కమెంట్ చేయండి మీరు. మీకు సన్నాలకు బోనస్ 500 బోనస్ వచ్చినా లేదా అని చెప్పేసి. సో సన్నాలకు బోనస్ అండ్ అలాగే 2 లక్షల రూపాయలు రైతులకు రుణాలు. సో 25,35,964 ఇంతమంది రైతులకు మాఫీ చేశామన్నారు. రాష్ట్రంపై 7 లక్షల కోట్ల అప్పున్న 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తొలుత బ్యాంక్ అధికారులు తప్పుడు లెక్కలు ఇవ్వడం వల్లే అమౌంట్ భారీగా కనిపించిందన్నారు. ఆ తర్వాత కఠినంగా నిబంధనలు తయారు చేస్తే వివరాలు ఫిల్టర్ అయ్యాయని చెప్పుకొచ్చారు. సో చూసినాం మనం రేవంత్ రెడ్డి ఏ విధంగా అంటే గతంలో చూసినాం మనం. సో రుణమాఫీకి సంబంధించి 30,000 కోట్లు చెల్లించాలి అని చెప్పారు కదా రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, సీనియర్ లీడర్లు కావచ్చు, స్పోక్స్ పర్సన్లు కావచ్చు, అందరూ కూడా 30,000 కోట్లునే అవి కూడా చెల్లిస్తామని చెప్పేసి అప్పట్లో చెప్పారు. అండ్ తర్వాత ఏమైంది, 30,000 కోట్లలో 17,000 కోట్లు రిలీజ్ చేశారు. దాని తర్వాత మొన్న 2,000 చిల్లర 3,000 కోట్లు అనుకుందాం. సో 3,000 కోట్లు రిలీజ్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే 20,000 21,000 కోట్లు రిలీజ్ చేశారు. సో మిగతా 9,000 కోట్లు రిలీజ్ చేయలేదు. కానీ నిన్న రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారంటే సో కంప్లీట్గా రుణమాఫీ అయిపోయింది, 100% అయిపోయింది. బ్యాంకులే స్టార్టింగ్లో తప్పుడు లెక్కలు ఇచ్చారు, ఆ లెక్కలు ఈ లెక్కలు అవి ఇవి అని చెప్పేసి అన్నీ కలిసి ఇచ్చారు. కాబట్టి 30,000 కోట్లు అయింది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సరే 30,000 కోట్లు మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి కదా అప్పట్లోనే. సో ఇప్పుడు రైతులకు ఏమనిపిస్తుంది, అంతా కలిసి సో 30,000 కోట్లనే 21,000 కోట్లకి ఇచ్చారు, మాకు ఇంకా రుణమాఫీ కాలేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు రైతులు అనుకుంటా ఉన్నారు. సో కాబట్టి అప్పుడే మీరు క్లియర్గా అంతా కాదురా బాబు, ఇక రైతులు బ్యాంకులో తప్పుడు లెక్కలు ఇచ్చిన సో గింతుంది అని చెప్పేసి అప్పటి నుంచి చెప్తా ఉంటే రైతులకు అర్థమవుతుండే. సో మీరు అప్పట్లోనే 30,000 కోట్లని మీరు చెప్పారు, ఇప్పుడేమో మళ్ళీ దాంట్లో బ్యాంకులు తప్పుడు లెక్కలు చెప్పారు. సో ఇప్పుడు కంప్లీట్గా 100% రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. రైతులకు మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్. స్వతంత్రం వచ్చాక ఏ ప్రభుత్వం సైతం ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదని సీఎం వివరించారు. ఇప్పటికీ మానవ తప్పిదం కారణంగా ఎవరైనా రుణమాఫీ కాకుండా మిగిలితే వారికి సైతం మాఫీ చేస్తామన్నారు. సో ఇప్పటికైనా సరే ఏమైనా బ్యాంకులలో కావచ్చు మానవ తప్పిదం వల్ల ఎవరికైనా రుణమాఫీ కాలేకపోతే వాళ్ళకు కూడా చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 2023 వరకు ఏకకాలంలో పంట రుణమాఫీ చేయకపోవడం వలన రైతుల మీద వడ్డీ భారం పడిందని ఫైర్ అయ్యారు. 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ 35,31,913 మంది రైతులకు 16,143.94 కోట్ల 4 ఏళ్లలో రుణమాఫీ చేశారన్నారు. సో ఇక 2018 నుంచి 2023 వరకు 11,909 కోట్లతో 21,35,557 మందికి రుణమాఫీ చేశామన్నారు. సో మరోవైపు 8,292 మంది రైతులకు రుణమాఫీ పెండింగ్లో పెట్టగా తమ సర్కార్ వచ్చాక అందులో 47.85 కోట్లను రిలీజ్ చేసినట్లు వివరించారు. సో రైతులు నమ్మించి మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్కి దక్కిందన్నారు. 16,000 కోట్ల మిగులు రాష్ట్రానికి కేసీఆర్ అందిస్తే 10 ఏళ్ల తర్వాత దాన్ని 7 లక్షల కోట్ల అప్పు పాలు చేశారని చెప్పేసి ఆరోపించారు. సో ఈ విధంగా కంప్లీట్గా రుణమాఫీ చేసేసామని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఇంకొంతమంది ఎవరైతే రైతులకి అక్కడక్కడ కొంత రుణమాఫీ ఎవరికైతే కాలేదు సో వాళ్ళని కూడా తొందరగా చేస్తామని చెప్పి చెప్తారు. కానీ ఏ విధంగా చేస్తారో అది కూడా చెప్పాలి. ఎందుకంటే రైతులకి ఊర్లలో గ్రామ సభలు కావచ్చు అట్లా ఏదైనా ఒకటి ఏర్పాటు చేసి సో మీ ఊర్లో ఇక ఇంతమందికి రుణమాఫీ కాలేదు ఒకసారి పక్కకు రండి అని చెప్పేసి అందరినీ పిలిపించి రుణమాఫీ కాలేని వారికి
సో ఒక డప్పు సపోర్ట్ చాటింపు చేసి వాళ్ళందరినీ పిలిపించి ఒక దగ్గర సో మీకు ఎందుకు కాలేదు, మీకు కరెక్ట్ ప్రాపర్ మేము ఇచ్చిన గైడ్లైన్స్లో ఉందా లేదా అని చెప్పేసి కూడా ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. కానీ అలాంటి ఏం చేయకుండా సో మేము చేసేస్తాం, వాళ్ళ తప్పిదాలు ఉన్నాయి అవి అని చెప్తే మళ్ళీ రైతులు మళ్ళా మోసపోయే పరిస్థితి కాడికే వస్తుంది. కాబట్టి సో ఇప్పటికైనా ప్రభుత్వం మళ్ళీ ఒకసారి క్లియర్గా వీరందరిపైన ఒకసారి సమీక్ష చేసి సో ఎంతమందికి కాలేదు, ఎందుకు కాలేదు అని చెప్పేసి కూడా ఒకసారి క్లియర్గా ఊర్లలో గ్రామ సభలు ఏర్పాటు చేయొచ్చు కావచ్చు, లేకుంటే లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, సర్పంచ్లు ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళని పట్టుకొని సో ఊర్లలో ఎంతమంది కాలేదు వాళ్ళ లెక్కలు తీసుకొని ఎందుకు కాలేదు, లేకపోతే ఇగో బాబు నీకు ఈ వల్ల కాలే అంటే నీది మేము ఇచ్చిన గైడ్లైన్స్ అంటే సంవత్సరం పాటు గైడ్లైన్స్ వచ్చారుగా ఈ సంవత్సరం లోపల తీసుకోలేరు అందుకనే కాలేదు, లేకుంటే గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ చేయలేదు కాబట్టి సో అందుకనే పైసలు మిగిలినాయి కాబట్టి అందుకనే కాలేదు అని చెప్పేసి అయినా సరే సో ఈ ప్రభుత్వం అధికారులు ఎవరైనా సరే క్లియర్గా రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. సో ఇలా ఇంకా మందికి చేస్తాము అని చెప్పేసి మీరు చెప్పారు, కొంతమందికి చేస్తాము, కొంతమంది మానవ తప్పిదాలు ఉన్నాయి కాబట్టి చేస్తామని చెప్పేసి చెప్పారు. సో మళ్ళీ రైతులలో కన్ఫ్యూజన్, మాకు అవుతుందేమో అని చెప్పేసి ఆశ పైన ఉంటారు చాలామంది రైతులు. కాబట్టి సో క్లియర్గా ఇంకోసారి కూడా క్లియర్గా రైతు బ్యాంక్ అధికారులకు కావచ్చు, లేకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్లకు కావచ్చు, లేకుంటే మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చి సో ఇక ఎందుకు కాలేదు రైతులతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా మీరు చేయండి. సో వడ్డీలకి 6,500 కోట్లు కడుతున్నామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. సో తెలంగాణ సోనా బీపీటీ హెచ్ఎంటీ సాగు చేయండి, సన్నాలకు 500 బోనస్ చెల్లిస్తున్నామని వచ్చే సీజన్లోనూ అందజేస్తామని అన్నారు. శాస్త్రవేత్తల సలహాల ప్రకారం రాష్ట్రంలో తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ వంటి రకాలను ఉత్పత్తి చేయాలని సీఎం కోరారు. బోనస్ విషయంలో 31 రకాల వంగడాలు పెట్టినప్పటికీ తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఆ 3 రకాలే వినియోగిస్తున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో హాస్టల్లోనూ వీటిని ఉపయోగిస్తామని అన్నారు. గతంలో వరి చేస్తే ఉరేనన్ని కేసీఆర్ అన్న మాటలను సీఎం గుర్తు చేశారు. కానీ తమ సర్కారు వరి పండిస్తే బోనస్ అంటూ గుడ్ న్యూస్ చెప్పిందన్నారు. ఇప్పటికే 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తమ ప్రభుత్వం సేకరించిందని, ప్రభుత్వం చేపట్టిన మంచి ప్రోగ్రాంలకు పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని కోరారు. సో ఇక్కడ ఏమన్నారు అంటే కొన్ని ఇంకా వేరే రకాల శాస్త్రవేత్తలు వేరే రకాల రైతులు పండించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. కాబట్టి సో రైతులకు కూడా వీటిపైన అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఎందుకంటే చాలామంది రైతులు 3-4 పంటల పైన ఎందుకంటే రిస్క్ తీసుకోవాలనుకోరు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడే సో మళ్ళీ మేము అమ్మే టైంకి వస్తే రావు అని చెప్పేసి భయభ్రాంతులకు ఉంటారు. కాబట్టి రైతులు సో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఒకవేళ మీకు లాస్ అయినా నష్టమైనా ఒకవేళ ప్రాఫిట్ వచ్చినా ఏదైనా సరే ప్రభుత్వం ఆదుకుంటుంది అని చెప్పేసి ఒక హామీని ఇస్తే రైతులు ఎందుకు పండిస్తారు. కాబట్టి మీరు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఈ శాస్త్రవేత్తలు ఎవరైతే అవి రకాలు వేరే రకాలు పండించాలని చెప్పి చెప్తా ఉన్నారని చెప్పి మీరు చెప్తారు కదా, సో అదే విషయాన్ని తీసుకెళ్ళి రైతులకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి సో లేదు మీరు ఇలాంటి పంటలు పండిస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి వాళ్ళని అవేర్నెస్ చేసి వాళ్ళని ముందుండి నడిపిస్తే రైతులు ఎందుకు పండించారు, బ్రహ్మాండంగా పండిస్తారు. కానీ వీళ్ళు అవేర్నెస్ అనేది క్రియేట్ చేయరు. కాకపోతే నామమాత్రానికి ప్రెస్ మీట్లలో అవి చెప్పేసి చెప్తా ఉంటారు అంతే. ఆయన కిషన్ రెడ్డి మళ్ళీ ఇంకోటి రైతుని రాజు చేసే ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో రైతుని రాజు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఎప్పుడు రైతు రాజు అవుతాడు, ఎప్పుడైతే ఆయనకి మద్దతు ధర ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే తను పెట్టుబడి పెట్టినాక లాభాలు వస్తే అప్పుడే రైతు రాజు అవుతాడు. ఇంకోటి రైతు రాజుగా కాకపోవడానికి మెయిన్ కారణం ఏంది, ఒక విద్య వైద్యం. ఎందుకంటే రైతులు వాళ్ళ పిల్లలకి చదివించుకోవాలంటే సంవత్సరానికి సుమారుగా 1,000 రూపాయలు, నెలకి 1,000 రూపాయలు. ఎవ్వరు కూడా ఏ రైతు పిల్లలు కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పరిస్థితి లేదు. సో అత్యంత వెనుకబడిన రైతు కావచ్చు, లేకుంటే అసలు దేనికి కూడా అంటే ఎకరం భూమి కూడా లేకుండా బయట కూలీ పని చేసుకునే రైతు తప్ప సో మిగతా ఏ రైతు పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ చక్కగా చదువు చెప్పే దాఖలాలు కూడా కనిపిస్తలేవు. మనం చూసినాం ఇప్పుడు రీసెంట్ కంటిన్యూ చూసినాం గురుకులాల్లో. సో చాలామంది రైతుల పిల్లలు ఏం గురుకులాల్లో చదువుకుంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన పిల్లలందరూ కూడా రైతుల పిల్లలందరూ గురుకులాల్లో చదువుకుంటారు. ఇప్పుడు గురుకులాల్లో చదువుకునే పరిస్థితి ఉందా? ఈ నెల రోజుల్లో కంటిన్యూగా ఒక పాప చనిపోయింది, కొంతమంది పాములు గడిచి చచ్చిపోతా ఉన్నారు, మళ్ళీ కొంతమంది ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో పాలవుతారు. కాబట్టి సో ఏ రైతు చదివిస్తాడు ఎప్పుడు వాళ్ళ పిల్లల్ని? ఏ రైతు కూడా చదివి ఇక వాళ్ళని ప్రైవేట్లో చదివించాలంటే నెలకి లేదు అనుకుంటే 1,000 రూపాయలు ఫీజు అనుకుందాం. మళ్ళీ అలాగే మెయిన్గా ఊర్లలో మెజారిటీ రూరల్ ఏరియాలలో సో స్కూల్ బస్సులకి అలాగే ఫీజు తీసుకుంటారు, బస్ ఛార్జ్ అలాగే తీసుకుంటారు, దీనికి అన్ని అలాగే ఛార్జీలు తీసుకుంటారు. సో దానికి 1,000 రూపాయలు అనుకుంటే సంవత్సరానికి 1,20,000 అవుతుంది. సో నెలకు 1,000 రూపాయలు అంటే మళ్ళీ 3 నెలలకు ఒకసారి ఆ ఫీజు, ఆ టర్మ్ ఫీజు, ఈ టర్మ్ ఫీజు, ఆ ఎగ్జామ్ ఫీజు, ఈ ఎగ్జామ్ ఫీజు అని చెప్తారు. సో 1,20,000 అవుతుంది. సో 1,20,000 సంవత్సరానికి వాళ్ళు కడుతున్నప్పుడు సో వెనకబడారు రైతు. సో రైతు రాజు ఎడికించి అవుతాడు.
ఇంకోసారి మళ్ళీ మధ్యలో ఏమైనా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా అయితే ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చూపించుకునే దాఖలాలు లేవు, అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపించుకుంటారు. ఇక ప్రైవేట్ హాస్పిటల్లో పోయినప్పుడు ఇక ఏంది ఆయన కంప్లీట్గా కూడా ఏదైతే సంవత్సరానికి అరాకొర పైసలు వస్తాయి పండించిన పంటకి మొత్తం కంప్లీట్గా ప్రాఫిట్లు వస్తారంటే లేదు, ఆడికాడికి పెట్టుబడికి పెట్టినంత ఆడికాడికి క్లియర్ అవుతుంది. సో మళ్ళీ అప్పు చేసి వాళ్ళ వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రైతులు. ఇక ఏడికంది రైతు రాజు అవుతారు తెలంగాణ. సో తెలంగాణలో రైతు రాజు కావాలంటే ఫస్ట్ విద్యా వ్యవస్థను చక్కగా చేయాలి, దాని తర్వాత వైద్యాన్ని ప్రాపర్గా అందిస్తే ఎలాగైనా సరే, మూడోది రైతులకు మద్దతు ధర ఇస్తే ఎలాగైనా సరే రాజు అవుతాడు. కానీ ఇవి చేయకుండా మేము రైతులకు రాజు చేస్తాం, వాళ్ళకి ప్రాపర్గా దళిత బంధు రైతు బంధు అవన్నీ ఇస్తామని చెప్పేసి ఏడికని చెప్తాడు ఏం కాదు. కాబట్టి సో రైతులకు ఫస్ట్ స్కూళ్ళ వ్యవస్థను విద్యా వ్యవస్థను చక్కగా చేయాలి, దాని తర్వాత వైద్య వ్యవస్థను చక్కగా చేయాలి, దాని తర్వాతనే రైతు అనేది రైతు కాదు. సో ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా సో ప్రాపర్గా రాజులు అవుతారు. సో ఇట్లా నిన్న రేవంత్ రెడ్డి చెప్పిండు. సో చూడాలి ఈ ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు ఉంది. సో లాస్ట్లో రైతు రాజు అవుతాడా ఏమవుతాడా అని చెప్పేసి చూడాలి.